రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు వేతనాలు విడుదల చేసిన ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను మార్చింది. 12వ తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఎంప్లాయీస్ కు కుటుంబ పోషణ భారంగా మారింది. కాంట్రాక్ట్, రెగ్యులర్, పార్ట్ టైం ఎంప్లాయీస్ ఇలా అందరి పరిస్థితి అలాగే ఉన్నది. సమయానికి వేతనాలు రాక కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ఇవే అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. 8,000 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో సుమారు 8,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్టు సిబ్బంది ఉంటున్నారు. అయితే వీరికి సకాలంలో వేతనాలు అందడం లేదు. గతంలో 3 నెలల వేతనాలు పెండింగ్లో పడ్డాయని, వాటిని ఏప్రిల్ 2వ వారంలో అందజేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నెల 12 మే అయిన వేతనాలు ఇప్పటికీ రాలేదని పేర్కొంటున్నారు. దీంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ వచ్చినా ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకులాల సొసైటీలకు సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నగా ఎస్సీ గురుకులాలపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేతనాల్లో ఆలస్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ వచ్చినా టోకెన్ల క్లియరెన్స్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొందని పేర్కొంటున్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల కుటుంబాల అవసరాలను సర్కారు గుర్తించాలని, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.